చిన్న బిడ్డ చిన్న సైడ్ వచ్చేసి పిల్లలు పక్కన ముఖ్యంగా మన రాష్ట్రం అంతా పండగ చేసుకునే దినం. అంటే 7,000 రూపాయల ముసలిలకు పెన్షన్ ఇచ్చే దినం ఈరోజు. ఆ కార్యక్రమానికి మేము మండలం అంతా తిరుగుతూ వచ్చినాం. అదేవిధంగా నీలకంఠపేట తిరిగేదానికి వచ్చినప్పుడు ఇక్కడ మన హై స్కూల్లో చిన్న పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉందని చెప్పేసి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పిలిచిన హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా స్కూల్ స్టాఫ్ అందరికీ, సర్పంచ్ గారికి, మాబాషా గారికి, అదేవిధంగా ఈ నీలకంఠపేట పెద్దలకు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, మిగతా మండల నాయకులకు అందరికీ, ముఖ్యంగా పిల్లలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను దాదాపు 25 సంవత్సరాల ముందు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఇది ఒక లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గంలో మన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఉండేది. అందులో హై స్కూల్స్ అంటే మెయిన్ కాన్స్టెన్సీ లక్కిరెడ్డిపల్లె ఒకటి ఉండేది, నీలకంఠపేట ఒకటి ఉండేది, నాగలాటపల్లి చక్రాపేట మండలంలో ఒకటి ఉండేది, గాలివీడులో ఒకటి ఉండేది. అంటే ఎన్నో కాలాల నుంచి దాదాపు హై స్కూల్, ఈ హై స్కూల్ నీలకంఠపేట హై స్కూల్ ఎన్నో ఉన్నాయి. ఇది నీలకంఠపేటలో అన్ని బ్యాంకులు అయితే తరలిపోయినాయి. టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండింది, పశువుల హాస్పిటల్ ఉండింది, పోస్ట్ ఆఫీస్, అన్ని మండలం వచ్చినాక అన్ని తరలించేస్తారు ఇక్కడి నుంచి. నీలకంఠపేట అంత ప్రాముఖ్యతమైన విలేజ్ మన తాలూకాలో. అటువంటి విలేజ్ లో హై స్కూల్ ఇంకా మనం కొనసాగిస్తాను, ఇంతవరకు ఇంత బాగా డెవలప్ చేసుకున్నాం అంటే ఇది ఎక్కడా పోకుండా దీన్ని నిలబెట్టారంటే స్కూల్ సిబ్బందికి అయితేనేమి, ఇక్కడ నీలకంఠపేట పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకు తెలియజేసుకుంటాను. ఈ స్కూలు నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి చూస్తాండా. చిన్న ఈ బిల్డింగ్ మాత్రం అప్పుడు ఉండేది. గతంలో మేము కొన్ని ఉర్దూ స్కూల్ కూడా దీంట్లో మిక్స్ చేసేసి అప్పుడు ఉర్దూ స్కూల్ లేవడం, ఈ హై స్కూల్ బిల్డింగ్ లేవడం, దీన్ని ఇట్లే డెవలప్ చేసుకుంటా ఈ రోజు నీలకంఠపేట ఊరు కన్నా మన అక్క చెల్లెలు, అంగన్వాడీ అక్క చెల్లెలు సమ్మె చేస్తా అంటే కనీసం వాళ్ళు పిలిచి పండగ రోజు కనీసం వాళ్ళు పండగ కన్నా సంతోష పెట్టాలని పోయి ఇంతవరకు వాళ్ళు కనీసం లేదంటే ఎన్నో వైఖరి అవలంబిస్తుందో మేము చూస్తున్నాం. కాబట్టి ఇకనైనా ఎలక్షన్లో ముందైనా కూడా కనీసం వాళ్ళు అడిగే కోరికలను అడిగినంత కాకపోయినా వాళ్ళను ఒప్పించి మెప్పించి కనీసం ఇప్పటికైనా ఒక
అవగాహన వచ్చి ప్రభుత్వం వాళ్ళ కోరికలను తీర్చాలని చెప్పి నేను మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎస్మాన్ ప్రయోగించారు. నెక్స్ట్ విధులకు హాజరు కాకపోతే వాళ్ళ విధుల నుంచి కూడా తొలగిస్తామన్నారు. నెక్స్ట్ మీ ప్రభుత్వం వస్తే దాని తరపు నుంచి వాళ్ళకి ఏమైనా హామీ ఇస్తారా? ఉపయోగించిన వీళ్ళని మళ్ళీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకుంటాం.